హాయ్ అండి. ఈ వింటర్లో వేడివేడిగా ఏమన్నా మిరియాల రసం తాగి చూడండి. మిరియాల చారు చాలా చాలా బాగుంటుంది. అటు జలుబు దగ్గు వీటన్నిటికి కూడా మంచి రెమెడీ అనమాట. ముందుగా మనం రసం పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనండి మీ కపిల్ దండు కుకింగ్ అండ్ మోర్కి స్వాగతం. ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నానండి. అది 4 స్పూన్లు ఉంటుంది ఆ గ్లాసు. అదే 2 స్పూన్లతోటి జీలకర్ర తీసుకున్నాను. అదే 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. ఇవన్నీ వేయించలేదండి నేను. తర్వాత 3 స్పూన్లు పెప్పర్ తీసుకున్నాను. ఈ పెప్పర్ నేను కూర్గ్లో తీసుకొచ్చానండి. చాలా ఘాటు ఉంటాయి అన్నమాట. మిరియాల చారుకి మిరియాలే కదా ఇంపార్టెంట్. 2 స్పూన్లు తీసుకొని తర్వాత ఒక 7-8 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకొని, అన్నీ ఏవి వేయించలేదండి, అన్నీ పచ్చియే. ధనియాలు కూడా తీసుకున్నాను కదా. వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చివరిలోనండి 7-8 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందే వెల్లుల్లి వేస్తే మెత్తగా వస్తుంది, తడిగా వస్తుంది, ముద్దగా. అందుకని నేను మళ్ళీ పొడి చేసుకున్నాకనే లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలేసి మరోసారి గ్రైండ్ చేసుకున్నాను. ఈ పొడి సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి. ఏదైనా గ్లాస్ బాటిల్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రసంలో ఇన్స్టెంట్గా మీరు ఈజీగా వేసేసుకొని చేసుకోవచ్చు. రసం కోసం నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు, ఒక టమాటా, ఒక 2 స్పూన్ల వరకు ఈ పొడి అండి, రసం పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు అజ్వైన్ వామ్ తీసుకున్నానండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 2-3 కరివేపాకు రెబ్బలు, అంతేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఉత్తిదే తాగొచ్చండి. రసం అంత టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేగాలండి. వేగాక వాముని నేను నలిపి వేస్తున్నానండి. అప్పుడు మంచి ఫ్రెష్ వాసన వస్తుంది. వాము మంచి వాసన వస్తుంది. కొద్దిగా జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసాను తాలింపులో. తర్వాత కరివేపాకు వేసాక మన వెల్లుల్లి రెబ్బలు ఒక 2 క్రష్ చేసినవి వేస్తున్నానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసానికి. చూడండి, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి వేసాను. అవి కూడా వేగిపోయాయి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేగిపోయాక ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేయాలండి రసంలో. చాలా చాలా బాగుంటుంది. ఇది ముద్దపప్పులో కూడా కలుపుకోవచ్చు, ఉట్టిదే కలుపుకోవచ్చు, లేదా ఉత్తి రసమే తాగేయచ్చు అండి. అంత బాగుంటుంది. సైడ్ డిష్ కింద ఏదన్నా ఒక ఫ్రై కానీ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. టమాటా నేను స్లైసులా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి చేత్తో మ్యాష్ చేసి వేస్తున్నానండి. అప్పుడు జ్యూసీగా ఉంటుంది టమాటా కూడా. ఇప్పుడు మనం చింతపండు రసం పోసేసుకుందామండి. నిమ్మకాయ సైజు చింతపండు అన్నాను కదా, నేను వేడి నీళ్ళు పోసాను. వేడి నీళ్ళు పోస్తే చింతపండులో గుజ్జంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం క్వాంటిటీకి సరిపడా నేను దగ్గర 3/4 లీటర్ వరకు వాటర్ పోసానండి. అంటే 1/2 లీటర్కి ఎక్కువ, లీటర్కి తక్కువ అనమాట రసానికి. ఇది 700 ml ఉంటుందండి వాటర్ అంతే. దీనిలో కొంచెం పసుపు, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మరగనిద్దాము కాసేపు. ఉట్టి రసం కూడా గొంతుకు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం చేసుకున్న పొడి ఉంది కదా, రసం పొడి, అది కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. వేసి ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతుందండి. చాలా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, అలా 2-3 పొంగులు వచ్చేస్తే రసం రెడీ అయిపోతుంది. ఇది ఏ కూర కాంబినేషన్ అయినా బాగుంటుంది ఈ రసం. నేనైతే ఒట్టి రసమే తాగేస్తానండి. నాకు కొంచెం హాయిగా అనిపిస్తుంది గొంతుకు కూడా. జలుబున్నోళ్ళు అయితే చక్కగా ఈ రసం తాగొచ్చు, సూప్ లాగానే తాగొచ్చు అనమాట. అంతేనండి, రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోటి ముందుకు వస్తానండి. కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దండి. బాయ్ అండి.